దానికి కూడా వెలకట్టగలిగితే, మన ఫీలింగ్స్ కూడా వెలకట్టగలిగితే అవి కొన్ని లక్షల కోట్లు దాకా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ మనకు అవన్నీ తెలియదు. మనం ఏంటి అని అంటే ఫిజికల్ గా మన దగ్గర బ్యాంక్ లో ఉన్న డబ్బులను, లేకపోతే మనం కళ్ళారా చూస్తున్న డబ్బులను అంతవరకే అని అనుకుంటాం. బట్ జస్ట్ ట్రై టు ఇమాజిన్ హౌ రిచ్ యు ఆర్. చాలా మంది తృప్తి పడడానికి, అంటే జీవితం అంతా కాచి వడపోసిన వాళ్ళు తృప్తి పడడానికి డబ్బు ఒక వాహిక మాత్రమే, ఒక ఓన్లీ కొంతవరకు మాత్రమే. చాలా మంది ఆ కింద మీద పడి సంపాదించేస్తూ ఉంటారు. ఆ వాళ్ళకి ఆ దాని గురించిన సరైన అవగాహన లేకుండా, అంటే నిర్వహించడం సరిగ్గా తెలియకుండా ఎక్కువ సంపాదించాలి అనే ఉద్దేశంతోటి గ్రీడీ అయిపోతారు. సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతారు. ఈగోయిస్టిక్ అయిపోతారు. అండ్ దానికి దానికి దాని తాలూకు ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు, ఏదైనా ఎక్కువగా వీళ్ళు ఆ ఫీలింగ్ మనీ మీద మంచి ఫీలింగ్ పెట్టకపోవడం మూలాన అన్ని రకాల సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. నేను ఈ ఇప్పుడు ఈ రోజు చెప్పాలి అని అనుకున్న ఈ చిన్న పాయింట్ చెప్పాలి అని అనుకున్నది ఏంటి అని అంటే, మనీని సరిగ్గా నిర్వహించడం తెలుసుకోవాలి. దాని గురించి అస్సలు నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఆర్ దాని గురించి మనము నెగిటివ్ ఫీలింగ్ లేకపోయినా భయపడడము, బాధపడడము, లేకపోతే నాకు రాదేమో అని ఆలోచించడము, ఆహ్, 2 తగదు. మనకి మీకు ఏదైనా సాధించాలి అని అంటే మీ లక్ష్యాలను సాధించుకుంటూ ఆ లక్ష్యాలలో డబ్బు కూడా ఒకటి అయితే, నేను ఇంత సంపాదిస్తాను అని అనుకుంటూ మంచి ఫీలింగ్స్ పెడుతూ అన్ని సంపాదించుకోవచ్చు. నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనకి గ్రాటిట్యూడ్ గాని, అసలు మనము లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడి నుంచి ఇదంతా వచ్చింది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు నెగిటివ్ ఫీలింగ్స్ దేని గురించి అయినా పెడితే, డబ్బు గురించి మాత్రమే కాదు, రిలేషన్స్ కానీ, మన కెరీర్ కానీ, లేకపోతే మన హెల్త్ కానీ, దేని గురించి అయినా నెగిటివ్ ఫీలింగ్స్ పెడుతుంటే వాటిని తెలియకుండా అట్రాక్ట్ చేసుకుంటున్నారు. బహుశా మీకు ఫిజికల్ గా ఇప్పుడు కనపడకపోవచ్చు. మన సబ్ కాన్షియస్ మైండ్ లో రీవైరింగ్ జరిగిపోతోంది. అందుకోసమే నిన్న క్లాస్ వీలైతే 2, 3 సార్లు యూట్యూబ్ లో చూడండి. నేను అది రిపీట్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకనంటే డబ్బును గురించిన మంచి ఫీలింగ్స్ మనకందరికీ ఉండాలి. ఒక ఒకంత వరకు, చాలా వరకు ఇప్పుడు చూడండి, చాలా కోటీశ్వరుల పిల్లలు వాళ్ళు వాళ్ళని చూసి మనం అనుకుంటా ఉంటాం వీడేం కష్టపడలేదు. వీళ్ళ తాత ముత్తాతలకి చాలా ఆస్తి ఉంది. అందుకోసమే తిను ఇంత సంతోషంగా ఉంటున్నారు. డబ్బే డబ్బును సంపాదిస్తా ఉంది. వాళ్ళకి సరిగ్గా నిర్వహించడం తెలుసనుకోండి. ఈ కోటీశ్వరుల పిల్లలు, మనం సో కాల్డ్ చాలా డబ్బులు ఉన్న వాళ్ళకి సరిగ్గా నిర్వహించడం తెలుసు అని అనుకోండి. వాళ్ళ దగ్గర డబ్బు మిగిలి ఉండుంటుంది. సరిగ్గా నిర్వహించడం తెలీదనుకోండి వాళ్ళకి, ఏదో ఒక రూపేణ అది పోతుంది. అంటే డబ్బుకి, నేను నిన్న చెప్పాను, డబ్బుకి కావలసినంత గౌరవం ఇవ్వాలి. వాటిని ఏదో విసిరేస్తూ, అంటే విసిరేయడం అని అంటే ఏదో ఒక జల్సాలకో వాటిలకో ఇది నేను డబ్బు ఖర్చు పెట్టుకొని నేను ఇలాంటివన్నీ తెచ్చుకోవచ్చు కాబట్టి అని ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఈ డబ్బు విలువ తెలియదు అనే ఉద్దేశంతో మనకి పెద్దవాళ్ళు, అంటే పెద్దవాళ్ళను చెప్తా ఉంటారు, అన్నం వేస్ట్ చేయొద్దురా, డబ్బు వేస్ట్ చేయొద్దురా, లక్ష్మీదేవి పోతే రాదురా అనేది అక్కడ చెప్పిన కాంటెక్స్ట్. మనము దాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనము డబ్బుకి మనం ప్రేమిస్తే, గౌరవిస్తే దాన్ని ఎలా వేస్ట్ చేస్తాం? దాని విలువ తెలిస్తే వేస్ట్ ఎలా చేస్తాం? సో మనము దాన్ని ఓవర్ థింక్ చేసి, అంటే సరిగ్గా మేనేజ్ చేయడం తెలియక మనము చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటాం. అంటే మేనేజ్ చేయడం తెలియకపోవడం మూలాన వాళ్ళు పిసినారి అనే ఉద్దేశంతో ఉంటారు. పిసినారి అని అంటే ప్రతి చిన్న దానిలో అది ఆ, గీకి గీకి చేయడం అనమాట. దానిలో ఈయన ఫీలింగ్ మంచిగా ఉంటే పర్వాలేదు, కానీ ఇది నాది ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో పిసినారితనం, లోభిత్వంతో ఉన్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండవు. ప్రతిసారి ఏడవడమే. అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు
సరిగ్గా నిర్వహించడం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ దగ్గర డబ్బులుండవు. డబ్బులు లేదు, లేదు, లేదు అనే నెగెటివ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి డబ్బులుండవు. ఎలా ఉండాలి అనంటే సరిగ్గా మనము మన క్లాస్‌లో చెప్పుకున్నట్లు మనకి డబ్బుల పట్ల గ్రాటిట్యూడ్‌తో ఎప్పుడూ ఉండాలి. మనము సంపాదించుకోవచ్చు. అది ఆహ్, ద ద డబ్బుని ఆహ్, సంపాదిస్తుంది అన్నట్లుగానే మనము మన దగ్గర ఉన్న సంపద గురించి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. లక్ష్యాలు మనకేమైనా ఉంటే వాటిని సంపాదించుకోవచ్చు. నిన్న మనం చెప్పుకున్నట్లు ప్రకృతిలో చాలా ఫుడ్ పక్షులకి ఉంది. కానీ మనం మనం వెళ్లి పక్షి ఎళ్లి దాన్నెలా అయితే సంపాదించుకొని తెచ్చుకుంటుందో, మనకి కూడా సంపాదించాలి అనంటే మంచి అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి. మనకేది సరిపోతుంది? మనకెంత వరకు సరిపోతుంది? మనకెంత కావాలి? లేకపోతే ఎంత అబండెంట్‌గా ఉండాలి అనేది మన మైండ్ సెట్‌లో ఉండి దాని ప్రకారంగా డబ్బులు సంపాదిస్తే ఆహ్, తెలివిని పెట్టి డబ్బులు సంపాదిస్తే చాలా మంచిదే. కానీ అతి తెలివి యూజ్ చేయడం గానీ, లేకపోతే దాని గురించి నెగెటివ్ ఫీలింగ్స్ ఉండడం వల్ల గానీ, మన దగ్గర డబ్బులు అంటే ఉండకపోయే ప్రమాదం ఉంది. ఇది నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను. విల్ గో టు ద నెక్స్ట్ ఆహ్, సార్ ఇది చాలా సున్నితమైన టాపిక్ లాగా ఉంది సార్. అంటే చాలా ఇప్పుడు పాజిటివ్ కి నెగిటివ్ కి చాలా థిన్ లేయర్ ఉంది సార్. అంటే ఇప్పుడు మనం డబ్బులకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఖర్చు చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ మన దగ్గర ఉంటే ఎంత వరకు సొసైటీస్ కానీ మనం ఎంత వరకు మన ఫ్యామిలీ కానీ ఖర్చు పెట్టాలన్న పర్సంటేజ్ కూడా కొంచెం ఐడియా ఉండాలి. ప్లస్ డబ్బు మీదే పడ్డామంటే ఇవి మర్చిపోయే అవకాశం కూడా ఉంది కదా సార్ రిలేషన్షిప్. కానీ బ్యాలెన్స్ చేయడం అనేది ఎట్లనో నాకైతే అర్థం కావట్లేదు సార్. అంటే మీరు చెప్పింది పాయింట్స్ అర్థమయ్యాయి కానీ చిన్న లేయర్ ఉండడం వల్ల ఎటు ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఒకదాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం కానీ రిలేషన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేము. ఇప్పుడు మన ఆలోచనలన్నీ డబ్బు సంపాదించడం మీద ఉంటే రిలేషన్ కి ఎట్లా మనం టైం ఇస్తాం. నేను ఒక ఉపాసనాది ఒక వీడియో ఇంటర్వ్యూ చూసా సార్. ఆమె ఏమంటుందంటే మీరు ఎలా ఇలా డబ్బు మీద మీరు అంటే ఫినాన్షియల్ ఉండాలి, మీరు ఫినాన్షియల్ గా ఉండాలి లేడీస్ అని చెప్తున్నారు కదా, మీరు ఫ్యామిలీని ప్లస్ దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు అని అంటే ఆమె ఏమన్నా నాకు ఒక లైఫ్ కోచ్ ఉన్నారు అని చెప్తుంది. ఇప్పుడు నాకు ఎలా అనేది అర్థం కావట్లేదు సార్. మీరు చెప్పిన పాయింట్స్ బాగున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేయాలనేది అర్థం కావట్లేదు సార్. యెస్. ఇదంతా సాధనతోటి వస్తుంది. మెల్లిమెల్లిగా వస్తుంది. మీకు ఈ కాన్సెప్ట్స్ తెలిసినప్పుడు, మీరు ఖర్చు చేసేటప్పుడు మీకు నిజంగా ఒక అంటే మొత్తము ఆహ్, నేను చెప్పను గాని, మా నాన్నగారు చెప్పిన ఒక్క విషయం మాత్రం మీకు చెప్తాను. ఆహ్, అవసరమైతే మీరు రాసుకోండి. మనీ ఖర్చు చేసేటప్పుడు ఇది ఆలోచించండి. సో, మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అవసరము లేని చోట ఒక్క రూపాయి కూడా అవసరము లేని చోట ఒక్క రూపాయి కాదు, ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదు. అవసరము అని అనుకుంటే రూ. 1,00,000కైనా వెనకాడకూడదు. అర్థమవుతుందా అండి? యామ్ ఐ ఆడిబుల్? యెస్. అవసరము లేని చోట అదేదో జస్ట్ మనము ఈ థిన్ బ్యాలెన్స్ అనేది ఉంది కదా! దానికి ఒక రోజుతోనే, ఒక క్లాస్‌తోనో ఉంటే వచ్చేది కాదు. దిస్ ఈస్ వై మనీ గురించి నిర్వహించడం గురించి దేర్ ఆర్ పీపుల్ టు టేక్ క్లాసెస్. నేను నిన్న చెప్పినట్లు మిలియనియర్ మైండ్ ఇంటెన్సివ్ అని చెప్పి, తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకి ప్రస్తుతానికి ఏం కావాలి అనంటే ప్లీజ్ మ్యూట్. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఆహ్, మనకి ఆహ్, ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే, ఈ సత్యాలు మనము తెలుసుకొని నిన్న, మొన్న తెలుసుకున్నాం. అంతకుముందు కొంతమందికి తెలిసుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి దాని గురించి మనం చర్చించుకున్నాము. ఆహ్, ఈ ఈ కాన్సెప్ట్స్‌ని జాగ్రత్తగా పట్టుకొని గ్రాటిట్యూడ్ ఫీలింగ్‌తో ఉండి మీరు, మీరు ఎంజాయ్‌మెంట్‌కి డబ్బు ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఇట్లాంటి ఫార్ములాస్ ఎలాంటివి నాకు మా పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అడుగుతారు అని అనుకోండి. నాన్న నాకు ఇది కావాలి. ఏది ఒక పుస్తకమో, పెన్నో కావాలి అని అనుకోండి.
నేను వాళ్ళు పుస్తకం అడిగారు కదా అనేసి అది ఆ 10 రూపాయలు ఉన్నా నేను వెంటనే ఖర్చు చెయ్యను. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా నాన్నగారు చెప్పారు కాబట్టి. ఎలా వాళ్ళకి అది అవసరమా లేదా? జస్ట్ అనదర్ పుస్తకం లాగా వాళ్ళు చూస్తున్నారా? మనం ఆలోచించాలి. మనం కూడా మన ఖర్చులు నిర్వహించేటప్పుడు ఇది నాకు అవసరమా లేదా? ఈస్ దిస్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ మీ? సో ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆ 10 రూపాయలు పెట్టి నేను ఆ వస్తువు కొంటాను. అవసరం లేదు అని అనుకోండి. మనం చాలా మందిని ఈ ఇది మీకు ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి, మీరు విండో షాపింగ్ చేసే వాళ్ళకి, లేకపోతే ఊరికే బజార్‌కెళ్ళే వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. మనకి అవసరం అవుతుందా? లేదా? అనేది చూసుకొని, మనకు అవసరమైనంత వరకే తీసుకొని, మనకు అక్కర లేని వాటి మీద ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. వాళ్ళకి అవసరం, పిల్లలకి అవసరము అని నాకు అనిపించినప్పుడు, వాళ్ళు అడక్కపోయినా నేను 10,000 రూపాయలు పెట్టైనా సరే ఏదైనా పుస్తకం కావాలంటే కొంటాను. డబ్బులు నిర్వహించడం తెలియాలి. దీనిలో ఇది వన్ ఆఫ్ ద సీక్రెట్స్. ఇది ఒక సూత్రం నేను చెప్పింది. ఏంటి? మనము ఇది చాలా వరకు ఎన్‌కంపాసింగ్‌గా ఉంటుంది. మనం డబ్బులు ఎక్కడైనా ఖర్చు చేయాలి అని అనిపించినప్పుడు, ఇది లోభిత్వంతో ఉండడం కాదు. పిసినారితనం అస్సలు కాదు. మనకి ఈ అవసరత అంటే నిజంగా ఈస్ థిస్ కంపల్సరీ? ఈస్ థిస్ ఎసెన్షియల్? ఈస్ థిస్ నెసెసరీ? నెసెసరీ. అంటే దాని గురించి డబ్బులు అదే ఎక్కడో పోతాయి అనే ఉద్దేశంతో గాకుండా, అవసరం లేనప్పుడు ఇప్పుడు మనం విండో షాపింగ్ చేస్తా ఉంటాం. లేపోతే ఫ్లిప్‌కార్టో, లేకపోతే అమెజాన్‌లోనో మనకి చాలా చాలా ప్రైస్ స్లాష్డ్ ఆర్ ఎల్స్ అమెజాన్ ఆహ్, బిగ్ బిలియన్ డేస్ అనేది ఇవొస్తాయి. చాలా వరకు మీరు చూడండి మీకు అవసరం లేకుండా ఎవరో అడ్వర్టైజ్‌మెంట్ చేశారు అనేసి కొనుక్కున్నవి మనల్ని చాలా వరకు ఏడిపిస్తాయి. ఆల్ ఆఫ్ దట్ మనం ఏమంటే దీనిలో ఏముంది జస్ట్ రూ. 1000 వస్తువు నాకు రూ. 100కి దొరుకుతుంది అనే ఫీలింగ్‌తో మనం కొనేస్తూ ఉండొచ్చు. నేనంటాను అసలు ఆ రూ. 100 కూడా అవసరమా మనకి? ఇట్ మే బి కమింగ్ ఫర్ రూ. 100. బట్ యూ ఆర్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో యూ ఆర్ క్లట్టరింగ్ యువర్ స్పేస్. ఫిజికల్ స్పేసే గాకుండా మీరొక వస్తువు తెచ్చుకొని, ఫిజికల్ స్పేసే గాకుండా యువర్ మైండ్ స్పేస్‌ని గూడా మీరు క్లటర్ చేసుకుంటున్నారు. సో, వీటి గురించిన సరైన అవగాహన మనకెప్పుడైతే ఉంటుందో, మనం దాన్ని అప్పుడు సరిగ్గా మనీని నిర్వహించగలం. ఇది ఫైన్ బ్యాలెన్స్ చాలా థిన్ బ్యాలెన్స్ ఉండొచ్చు. నాకవసరం అనిపిచ్చింది నాకవసరం లేదనిపిచ్చింది మా పిల్లలకి అవసరం అని అనిపిస్తుండొచ్చు. దేర్ మైట్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మేబీ. కానీ ఇది ఓన్లీ బై ప్రాక్టీస్ ఒస్తది. ఇంకో ప్రాక్టీస్ ఇంకో చేస్తేనే విషయం మనం ఇట్లా అవసరము, అనవసరం అని ఆలోచించినా గానీ కొంతమందితో మాటలు కూడా వస్తాయి సార్ రివర్స్. వీళ్ళెందిరా బాబు ఇంత పిసినారుగుంటారు, చిన్న విషయానికి గూడా అంటారు గానీ మనం వాళ్ళు చెప్పేది గూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు డబ్బులనేది ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదని ఆలోచించాల్సిన వాళ్ళు వినరు మనం చెప్పినవి. ఏమనంటే ఇంకా మన మీద పిసినారి అని ఒక ముద్రేసేస్తారు సార్. సో బీ ఇట్. అయితే ఏమైంది? అదే సార్ మనం ఎందుకు మీ లైఫ్ పట్టించుకోవాలి? ఇప్పుడు మీరు మీరు సీ మీరు మీ లైఫ్ మీకోసం జీవిస్తున్నారు. మీరు ఎవరి కోసమో కాదు. ఇట్స్ అవును. యువర్ అదే. లైఫ్. సో లెట్ అదర్స్ మీరు వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతారో అది వాళ్ళ తలనొప్పి. దట్ ఈస్ నాట్ అవర్స్. సో వాట్? మనల్ని ఎవరో బ్రాండ్ చేశారండి. సో వాట్? ఏమైంది? మనం ఏంటో మనకు తెలిసిన తర్వాత, మనం వేరే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఏమనుకోను సార్. అట్లా అంటారని చెప్తున్నా నేను. మీరని కాదు. ఐ మీన్ టు సే ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎవరన్నా అన్నా మనకేంటి నష్టం? మనకేమి నష్టం? రైట్? విల్ గో ఫర్ టుడేస్ టాపిక్. ఓకే. ఆల్రెడీ కొంచెం లేట్ అయింది. బట్ ఎప్పుడైనా దీని గురించిన ఆలోచన వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇప్పుడు చెప్పిన కొంచెం కొంచెం ఒకేసారి చాలా విషయాలు చెప్పినా మనకి బహుశా మన మైండ్ కూడా అమ్మో ఇంత పెద్దగా ఉందా అనేసి ఆలోచించొద్దు. అండ్ ఆల్సో ఇప్పుడు వరకు ఏం జరిగిందో ఒకవేళ మనకి తెలియకుండా తప్పులు జరిగేసి ఉంటే గనక మనల్ని మనం క్షమించుకోవాలి. మనము ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అయిపోయింది ఏదో అయిపోయింది. ద పవర్ ఆఫ్ నౌ. ఇప్పుడు నేర్చుకుంటున్నాం, ఇప్పుడు తెలుసుకుంటున్నాం, ఇప్పటి నుంచి బాగుంటాం. నో ప్రాబ్లం. తెలియకుండా జరిగిపోయిన క్షణాలు, గడిచిపోయిన కాలము, దాని గురించి ఇప్పుడు నేను ఆన్సర్ చెయ్యాలి అని అనడం లేదు. మనల్ని కూడా మనం క్షమించుకుందాం. అయ్యో! ఈ విషయాలు తెలియలేదు అని కొంతమంది అనుకుంటుండొచ్చు. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. లేకపోతే మెసేజ్ చేస్తూ ఉంటారు. ఏమి పర్వాలేదు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనకు తెలిసింది గదా! నౌ లెట్ అస్ ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్త అనే దానికంటే కూడా ఇంకా ఎక్కువ గ్రాటిట్యూడ్‌తో ఉందాం. ఇంకా ఎక్కువ మంచిగా ఉందాం. మనల్ని మనం క్షమించుకోగలగాలి. మనల్ని మనం అద్భుతంగా బికాజ్ ఈ లైఫ్ ఒకటే. మనకు తెలీదు. అంతకు ముందు పూర్వజన్మ ఉందో లేదో నాకు తెలీదు. తర్వాత వచ్చే జన్మలు ఉంటాయో లేదో తెలీదు. వి ఆర్ గివెన్ ఓన్లీ వన్ ఆపర్చునిటీ. వి హావ్ టు ఎంజాయ్ లైఫ్. ఎంజాయ్ లైఫ్ ఇన్ ద వండర్‌ఫుల్ పర్స్పెక్టివ్. మంచిగా మన మన పర్స్పెక్టివ్స్ అన్నింటినీ మంచిగా చూసుకుంటూ ఆహ్, ఈ ఈ ఈ క్షణంలో, ఈ నిమిషంలో పవర్ ఆఫ్ నౌ ఈ నిమిషంలో మంచిగా జీవించడం, సంతోషించుతూ మనము కాలంలో ప్రతి ప్రతి మనం అనుకున్నా అనుకోకపోయినా ఈ క్షణం వెళ్ళిపోతుంది. ఈ క్షణం దాటిపోతుంది. ఈ క్షణంలో మనము మంచిగా జీవించాలి. జీవించాలి అనంటే ఇలాంటి విషయాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఎక్కువ ఆహ్, సంతృప్తికరంగా ఉంటుంది. రైట్? యెస్. విల్ గో ఫర్ టుడేస్ టాపిక్. వర్క్ ప్లేస్ మనం వెళ్ళి ఆఫీసులకు వెళ్తాం కదా, రోజు వెళ్ళే ఆఫీసులలో ఉన్న ప్రతి ప్లేస్ కి మనం వెళ్తున్న చోట్లలోంచి మనకి డబ్బులు వస్తున్నాయి. సో అలాంటి చోటుకి ఎలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి అనేది, గ్రాటిట్యూడ్ చూపించాలి అనే దాని మీద కాన్సెప్ట్. సో మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, ఒక మనిషి చాలా పావర్టీలో పెరిగి, అసలు ఏమి అంటే తనకి ఆపర్చునిటీస్ లేవు అనుకునే వాతావరణంలో పెరిగిన మనిషి, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర అనుకునే మనిషి, సడన్ గా కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తే అనమాట వాళ్ళు ప్రెసిడెంట్ అవుతున్నారు. అవునా? సో ఎలా అయ్యి ఉండుంటారు? సో అలాంటి పావర్టీ నుంచి వచ్చి కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అవుతున్నారు, కొంతమంది బిలీనియర్స్ అవుతున్నారు, వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్ లోకి వస్తున్నారు. సో ఇలా వాళ్ళకి అసలు అలాంటి గ్రౌండ్సే లేవు కదా. వాళ్ళకి ఆపర్చునిటీస్ తగిలే గ్రౌండ్సే లేని చోట నుంచి కూడా వాళ్ళ ఆపర్చునిటీస్ ఎలా ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. సో ఇలానే తీసుకుందాం. పోనీ ఇంకొక విషయం, ఇద్దరు మనుషులు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి కెరీర్ స్టార్ట్ చేశారు. సేమ్ కెరీర్ అన్నమాట, సేమ్ దానిలో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. కానీ ఒక మనిషి దానిలో ఎంతో సక్సెస్ఫుల్ అవుతాడు, ఇంకో మనిషి అంత తారాస్థాయికి చేరలేకపోతున్నాడు. ఫెయిల్ అయ్యి ఈ కమ్ బ్యాక్ అన్నమాట. అంటే తను ఏదైతే మొదలు పెట్టాడో, ఎక్కడికి వెళ్ళాలని ఉద్దేశించి వెళ్ళాడో, ఇంకా అక్కడ దాకా చేరుకోవట్లా, తను వెనక్కి పడిపోతున్నాడు. కానీ కెరీర్ ఇద్దరు ఒకలాగానే మొదలు పెట్టారు, సేమ్ కెరీర్, సేమ్ ఇదిగా. సో స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ వినపడుతుందా అండి అందరికి? మ్యామ్ సో వాయిస్ బ్రేక్ అవుతుంది. అవును అవును, ఇంటర్నెట్ అన్స్టేబుల్ అని వస్తుంది, అందుకే అడిగాను. ఓకే. సో ఒకే ఒకే సిట్యుయేషన్ లో ఇద్దరు మనుషులకి వేరు వేరు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? కెరీర్ ఒకటే స్టార్ట్ చేసినప్పుడు ఒకటే రిజల్ట్ రావాలి కదా. సో ఎక్కడ ఆ ఇద్దరు మనుషుల్లో తేడా వస్తుంది అనేది గమనించుకోవాలి. సో ఇది ఇలా చెప్పబడుతుంది. ఎప్పుడైతే మనం చేసే పని మీద మనం పూర్తిగా ప్రేమతో చేస్తామో దానిలో మనకి సక్సెస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఆ ఈ సక్సెస్ఫుల్ అయిన మనిషి పెట్టింది ఏంటి? ఆ అప్లికేషన్ చెక్ చేసుకోవాలి. సో అతను ఎంతో గ్రాటిట్యూడ్ తో వర్క్ చేసి ఉంటాడు. లైక్ ఎక్కడైనా చూడండి, ఎవరైనా దేనిలోనైనా సక్సెస్ఫుల్ అయ్యారంటే వాళ్ళకి ఆ పని మీద అమితమైన ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఏ విధమైన హేట్రెడ్ చూపించట్ల దాని మీద. దే దే ఫీల్ ఇట్. వాళ్ళు అక్కడ ఉండటం ఒక వరంగా ఫీల్ అవుతారు, దాన్ని గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది. ఒకటి వాళ్ళకి తెలిసి చేయొచ్చు, తెలియకుండా. అంటే గ్రాటిట్యూడ్ అప్లై చేస్తే నేను సక్సెస్ఫుల్ అవుతాను అనే అంత లోతేం వాళ్ళకి కొంతమందికి అర్థం కూడా కాదు. తెలియకుండానే దే డూ దిస్.
కానీ తెలిసినా తెలియకపోయినా దే ఆర్ అప్లయింగ్ ఇట్, అప్లై చేస్తున్నారు కాబట్టే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఓకేనండి. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఉన్నారు అందుకనేనా మీరు సాధించారు అంటే వాళ్ళకి కూడా తెలియదు, ఏమో నాకు తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం అప్లై చేశారని కూడా వాళ్ళకి తెలియదు. సో తెలియకుండా కూడా దే ఆర్ అప్లయింగ్ గ్రాటిట్యూడ్. ఈ కృతజ్ఞతా భావం వాళ్ళకి వాళ్ళ చేసే పని మీద ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది దీని మీద. వాళ్ళ నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు. అలాంటి అలాంటి స్థాయిలో ఉంటేనే వాళ్ళ మైండ్ వాళ్ళు చేయగలరు ఇవన్నీ. ఓకేనా. సో మనము ఈ రోజు మన వర్క్ ప్లేస్ అంటే మనం చేసే పనులు ఉంటాయి కదా, మన వర్క్ ప్లేస్ కి గ్రాటిట్యూడ్ ని తెలుపుకుందాం. ఎందుకు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటే ఏమవుతుంది, అంతలాగా వర్క్ ప్లేస్ లో ఏం చేంజెస్ వస్తాయి అని అడిగితే, ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ అప్లై చేస్తామో మనం ఉండే చోటు, మనం పనిచేసే ప్రాంతం కానీ లేదంటే అక్కడ ఉండే మనుషులు వాళ్ళకి కనుక వెన్ వి స్టార్ట్ సేయింగ్ థ్యాంక్ యూ, పదే పదే వాళ్ళలో ఉన్న మంచిని గుర్తించే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, ఆ వర్క్ ప్లేస్ మీద మనకి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీరు ఆ వర్క్ ప్లేస్ లో మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. అంటే ఇదిగో టైమింగ్స్ ఉన్నాయి అనుకోండి, ఇలాగ ఏంటి ఇప్పుడు 5 to, లేదంటే మార్నింగ్ 9 o'clock to 4 o'clock అని చెప్పి, అక్కడ ఏంటంటే మీరు టైం ఓరియంటెడ్ గా పనిచేస్తారు నార్మల్ గా కదా. ఇంత టైం చేయాలి కాబట్టి చేస్తారు, ఎందుకంటే నెలాఖరికి జీతం వస్తుంది. సో దానికోసం చేయాలి కాబట్టి. అలా కాకుండా మనసు పెట్టి ప్రాణం పట్టి పనిచేస్తే ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఈ గ్రాటిట్యూడ్ అప్లికేషన్ చేసినప్పుడు అవుతుంది ఏంటంటే, మీరు పనిని ఏదో జస్ట్ పని చేసినట్టు చేయకుండా ప్రాణంగా మీ ప్రాణం పెట్టి చేయటం మొదలు పెడతారు. ఎంతో ఇష్టంతో చేస్తారు అనమాట, ఎంతో బాధ్యతతో చేస్తారు. అలాగే ఎప్పుడైతే మీరు ఆ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, మీరు దాన్ని దేంతోనూ కొలవకుండా మీ ఎఫర్ట్ అంతా పెట్టి ప్రయత్నపూర్వకంగా మీ దగ్గర మీ క్యాపబిలిటీస్ అన్నిటిని వాడి, మీ శక్తి అంతా వాడి అక్కడ పని చేసి చేస్తారు, ఆటోమేటిక్ గా మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి, ప్రమోషన్స్ బాగా వస్తాయి, అక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికంటే మెరుగైన మనుషులుగా కనపడతారు. అండ్ ఎప్పుడైతే మీరు అలాంటి యాటిట్యూడ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆపర్చునిటీస్ మీకే ఇవ్వాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా ఇఫ్ యు ఆర్ ఏ బాస్, మీ కింద ఉన్న మనుషుల్ని చెక్ చేయండి, మీరు ఎలా చూస్తున్నారు వాళ్ళని, వాళ్ళలో ఎవరు చురుగ్గా ఉన్నారు, ఎవరు గబగబా పనులు అందుకుంటున్నారు, ఎవరికి ఐడియాస్ ఇన్నోవేటివ్ గా వస్తున్నాయి, ఇవి కదా చూసుకుంటారు. ఏదో మొద్దుగా పని చెప్తే చేసేస్తారు అనే వాళ్ళతో మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటారా, లేదంటే అవసరమైతే వాళ్ళ బుర్ర వాడే వాళ్ళని మీరు వాడుకుంటున్నారా. సో అలాంటి స్థితికి రావాలి అంటే అసలు ముందు మన వర్క్ ప్లేస్ పట్ల మనకి నెగిటివ్ ఒపీనియన్స్ ఉండకూడదు, అన్ని కూడా పాజిటివ్ ఫీలింగ్సే ఉండాలి. ఎంత హై పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయో వర్క్ ప్లేస్ లో మనం అంత ఇచ్చుకోగలుగుతాం. మనల్ని మనల్ని ఇచ్చుకోవడం అంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడతాం అనమాట. ఆ ఎఫర్ట్ పెట్టడంలోనే అంతా ఉంటుంది. అంటే మీకు రావాల్సిన ప్రమోషన్స్ రావాలన్నా, మీకు అక్కడ ప్రైజ్ అమౌంట్ ఆఫ్ మనీ యు ఆర్ గెటింగ్, అది ఇంకా ఎక్కువ రావాలన్నా, లేదంటే ఆపర్చునిటీస్ మీ దాకా రావాలన్నా, అన్ని విధాలా ఇట్ ఈస్ ద ఓన్లీ వే యూ విల్ గెట్ ఆల్ దిస్. కాబట్టి గ్రాటిట్యూడ్ ఉన్న ప్లేసెస్ కి ఎలా చెప్పుకోవాలి అనే దాని మీద ఫోకస్ ఈ రోజు ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైతే ఈ థ్యాంక్ఫుల్నెస్ ఉండదో మనం చేసే ప్లేసుల్లో, ఏదో చేసామంటే చేసాము, లేదంటే తప్పదు కాబట్టి చేస్తున్నాము, ఇలాంటి యాటిట్యూడ్స్ తో, లేదంటే అక్కడ బాస్ ఉన్నాడు, ఆ బాస్ ఇసుకిస్తున్నాడు, వాడి కోసం 4 పనులు చేసేసి బయటకు వచ్చేద్దాం తిట్లు తినకుండా, ఇలాంటి యాటిట్యూడ్స్ తో వెళ్ళినప్పుడు ఏమవుద్ది, అది మీది కాదు అనిపిస్తుంది కదా, నా ప్లేస్ కాదు అనిపిస్తుంది. అది నా ప్లేస్ కాని చోట నేను ఎందుకు ఎక్కువ పెట్టాలి అనిపిస్తుంది మనకి. అంటే మనం మన తల కూడా వాడడం ఇష్టపడం, మన ఆలోచనలు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వబుద్ధి కదా. సో అలాంటి అలాంటి టెండెన్సీలో ఉన్నప్పుడు, అలాంటి యాటిట్యూడ్ తో ఉన్నప్పుడు నిజంగా అక్కడ ఏదైనా న్యాయం చేయగలమా, లేదంటే మీరు పర్టికులర్ బిజినెస్ కానీ ఏమైనా చేస్తుంటే అది గ్రోత్, దాని గ్రోత్ కి ఏమన్నా ఉపయోగపడగలమా మనము. సో అందుకని ఈ రోజు ప్రాక్టీస్ అంతా కూడా దీని మీదే పెడదాము. సో వర్క్ ప్లేస్లకి ఈ రోజు ఎలాగో వెళ్తారు కదా, ఈ రోజు సో వెన్స్డే కాబట్టి వర్క్ ప్లేసెస్ కి వెళ్ళే వాళ్ళు ఈ రోజు ఈ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది రోజు మొత్తం. ఓకేనండి. సో ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకునేది మీది కంప్లీట్ అయ్యేది మీరు తిరిగి ఆఫీస్ నుంచి వచ్చేలోపు కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనము బెస్టింగ్స్ రాస్తాము, మంచి విషయాలు 10 మంచి విషయాలు, కానీ నార్మల్ గా మన బెస్టింగ్స్ ఎలా రాస్తున్నాం రోజువారీ అంటే మన నిన్నటి మొన్నటి అలా మామూలుగా జనరల్ గా గుర్తించుకుని రాస్తాము. కానీ అసలు ప్రాక్టీస్ ఈ రోజు ఆఫీస్ లో ఉంటుంది. సో ఎవరైతే ఆఫీసులకు వెళ్తున్నారో వాళ్ళకి ఆఫీస్ లో, మరి ఆఫీస్ లో వెళ్ళిన వాళ్ళకి ఎక్కడ వర్క్ ప్లేస్, ఇంట్లో. మిగతా హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా, హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంట్లో, బిజినెస్ పీపుల్ కి బిజినెస్ లో, ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్ లో, హాస్పిటల్స్ కి వెళ్ళే వాళ్ళు హాస్పిటల్స్, టీచర్స్ కి అయితే స్కూల్స్ లో. సో అలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళని వర్తించుకోండి, అందరం ఏదో ఒక పని చేస్తున్నాం. సో ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళు దేని మీద అప్లై చేయాలి, వాళ్ళకి ఏమొస్తుంది దాని వలన అంటే, ఇప్పుడు కనుక హౌస్ వైఫ్స్ ని తీసుకున్నాం అనుకోండి, హౌస్ వైఫ్ ఏంటి వాళ్ళ డ్యూటీ, పిల్లల్ని చూసుకోవటం, ఇల్లంతా మంచిగా మేనేజ్ చేయటం. దీనికి మన డెడికేషన్ అవసరమా లేదా, చాలా ఎక్కువ అవసరం కదా. సో పిల్లల్ని చూసుకోవటం అనే దానికి ఎలా ఫీల్ అవుతారంటే చాలా మంది, ఇది ఒక పెద్ద పనిష్మెంట్ లాగా, ఈ ఫేజెస్ లో మన లైఫ్ అంతా కోల్పోయినట్టు ఫీల్ అవుతారు.
పీపుల్ కదా. మనం తెలియకుండా అందరితో మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పటం నేను చాలా పేరెంట్స్ దగ్గర విన్నాను. అంటే హూ హ్యావ్ కిడ్స్, అంటే వాళ్ళు ఒకళ్ళు చాలండి సో ఎందుకని. సో పిల్లలని, అరే అసలు వాళ్ళు లేని వాళ్ళని చూడండి ఒకసారి, పిల్లలు లేని వాళ్ళని. ఒక్క కిడ్ ఉంటే బాగుండని కోరుకునే వాళ్ళు చూడండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు హాస్పిటల్ గుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళని చూడండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు కదా అన్ని చోట్ల. అంటే మనం ఇదివరకు ఇంతమందిని చోట్ల, ఇప్పుడు రెగ్యులర్ గా మన సరౌండింగ్స్ లో వాళ్ళని చూస్తున్నాము. ది సఫర్ ఏ లాట్. అండ్ అలాంటిది మనకి ఎక్కువ ఇబ్బంది పడకుండా దేవుడు కదా, హూ ఎవర్ వి ఫీల్, చక్కగా ఇచ్చేసినప్పుడు ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి. మన ఇద్దరమే కాదు, మనకి ఇంకో ఇద్దరు ఉన్నప్పుడు ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి. వాళ్ళని చూసుకోవడం అంటే, జీవితంలో ఏం చేద్దాంరా బాబు అనకుండా మనకి క్లియర్ టార్గెట్స్ ఉన్నాయి. వీళ్ళని బాగా పెంచాలి, వీళ్ళని మంచిగా చూసుకోవాలి అంటే, కొంతమందికి ఏం చేయాలో అర్థం కాదు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత. దే ఫీల్, కానీ మనకి ఎలాగంటే లైఫ్ లాంగ్ టార్గెట్ అయిపోద్ది ఇది. దీనికోసం ఏదైనా చేసి బతకాలనిపిస్తుంది. అలాంటి టార్గెట్స్ గా మారుతారు ఈ పిల్లలు కదా. సో ఇది వరంగా తీసుకోవాలి. అండ్ వాళ్ళ దగ్గర పేషెన్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర విపరీతమైన ప్రేమ పేషెన్స్ ని చూపించగలగాలి. సో ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతాయి అంటే, మనం చేసే పని మీద మనకి పూర్తి ప్రేమ, అంటే మనం ఎక్కడైతే ఉన్నామో వాళ్ళపైన పూర్తి కృతజ్ఞతా భావం. సో ఈ హౌసెస్ లో ఉండే వాళ్ళు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఆర్ డూయింగ్ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటూ, ఇల్లు మేనేజ్ చేసుకుంటూ పిల్లలు చూసుకున్నప్పుడు ఆ ఇల్లు మీద ఆ పిల్లల మీద ఎంతో ప్రేమ ఉండాలి. అంటే వెతుకుతో కంప్లీట్ చేయాలి, ఈ ఫేజ్ అయిపోతే బాగుండు అనుకుంటాం. నిజంగా చెప్పండి, లైఫ్ టైమ్ లో ఓన్లీ వన్ ఆపర్చునిటీ. మీ పిల్లలు ఇప్పుడు ఈ ఏజ్ లో ఎంత ఉన్నారు, మళ్ళీ తర్వాత జీవితంలో ఇంకొకసారి వెనక్కి వెళ్తే బాగుండు అన్న కూడా రాదు కదా, ఎందుకంటే దే గ్రో. సో అలాంటి ఫేజ్ ని ఇప్పుడు చెరిష్ చేయాలి. మా నాకు ఇప్పటికే గుర్తు, మా అమ్మమ్మ అనేవాళ్ళు అనమాట. ఆ ఇప్పుడు మమ్మల్ని బాగా ముద్దులాడుకునేదామా, గ్రాండ్ కిడ్స్ ని. సో తను ఎప్పుడు నాకు చెప్పేది, మీ అమ్మ వాళ్ళని నేను ఎప్పుడు ముద్దులాడలేదు, నేను ఎప్పుడు పని చేసుకుంటూనో లేదంటే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి డ్యూటీస్ అప్పు చెప్పడం, లేదంటే తను పని చేసుకోవడమే కానీ ఇలా పిల్లల్ని దగ్గర తీసుకుని ముద్దులాడుకోవాలని కూడా తెలియలేదు నాకు అని చెప్పేది. బాధపడేది. సో అలా గడిచిపోయింది అనుకోండి, తర్వాత ఆ రోజులు వస్తాయా? తను మళ్ళీ మా మదర్ దగ్గరికి అలా వెళ్ళి మాట్లాడలేదు, అలా చూడలేదు. తనకి ఆక్వర్డ్ గా అనిపిస్తుంది అది ఇప్పుడు. బట్ తను ఇప్పుడు షీ మమ్మల్ని ఎంత బాగా చూసుకుందంటే, మాకు అమ్మా నాన్న కూడా అలా చూసారా లేదా అని అంత ప్రేమని వాళ్ళు చూపించగలిగారు. సో ఆ ఏ టైం ఆ టైమే. సో ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలి అంటే రాదు. మరి అలాంటి ఫేజ్ మన చేతిలో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలి. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా పెద్ద వాళ్ళలాగా ఇండివిజువల్స్ లాగా బిహేవ్ చేస్తారు. ఆ బిహేవ్ చేస్తున్నప్పుడు, ఏ మీరు అదే మీతో నాకు టైం కావాలి, కాసేపు మీరు కూర్చోండి మనం కలిసి మాట్లాడుకుందాము, మనం ఇలా అలా అంటే వాళ్ళు కదా, దే హ్యావ్ దర్ ఓన్ వరల్డ్. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం మనమే ప్రపంచం వాళ్ళకి. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ప్రపంచానికి పరిచయం అవుతారు. అప్పుడు మనకి టైము ఇవ్వాల్సి వస్తుంది కొంచెం వాళ్ళ టైంలో నుంచి. ప్రస్తుతం అయితే మనం ఏది మాట్లాడితే అదే వాళ్ళకి ప్రపంచం కదా. మన ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నారు, అది ఎంత అదృష్టం. సో ఇక్కడ ఉన్న మదర్స్ కి అండ్ ఆల్సో ఫాదర్స్, ఈ ఉన్న టైం అంటే పిల్లలతో గడిపే టైం ని ఎంతో ప్రెషియస్ గా ఫీల్ అవ్వండి. ఈ ఫేజ్ మళ్ళీ రాదు. ఇప్పుడు మీరు ఏమి చెప్పినా కూడా వాళ్ళకి అవి రేపొద్దున వాటికి ప్రపంచం చూసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో ఈ టైం ఎంతో వాల్యుబుల్. మీరు ప్రేమగా ఉంటే తిరిగి వాళ్ళ ప్రపంచానికి ప్రేమ ఇవ్వగలుగుతారు. మీరు బిజీగా ఉంటే రేపొద్దున మిమ్మల్ని కూడా వాళ్ళు బిజీ యాటిట్యూడ్ తోనే చూస్తారు. దిస్ ఈజ్ సేమ్, మనం ఏమి ఇచ్చామో తిరిగి మనకి అదే వస్తుంది. సో అప్పుడంతా నాకు పని ఉంది నేను చూసుకోలేకపోయానంటే, రేపొద్దున పెద్దయ్యాక కాళ్ళు అదే డైలాగ్ కొడతారు, నేను చాలా బిజీగా ఉన్నాను పట్టించుకోవట్లేదు అంటావేంటి. అంతేనండి. సో ఈరోజు ప్రాక్టీస్ అబౌట్ వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్ లో ఏం అప్లికేషన్ ఉంటుందో ఇంట్లో ఉండే వాళ్ళకి అదే అప్లికేషన్. సో ఈ రోజు ఏం చేయండి అంటే, మీ దగ్గర బుక్ పెన్ను ఉన్నాయి కదా, గ్రాటిట్యూడ్ మనం రాస్తున్నాం కదా ప్రతిరోజు, ఈ బుక్ పెన్ను పెట్టుకుని వర్క్ ప్లేస్ కి వెళ్ళే వాళ్ళు దయచేసి ఇవి తీసుకెళ్ళండి, రోజు మర్చిపోద్దు. ఈ మీ ఆఫీస్ బ్యాగ్స్ లో పెట్టేసేసుకోండి. వెళ్ళిన తర్వాత నుంచి ఏ విషయానికి నేను థ్యాంక్ యూ చెప్పుకోను అనేది ఆలోచిస్తూ, మీ టైం ఉన్నప్పుడల్లా దాని గురించి రాయాల్సి వస్తుంది. ఈ రోజు మార్నింగ్ నుంచి 4 o'clock మీకు జనరల్ గా ఆఫీసెస్ ఎన్నింటి దాకా ఉంటాయో అన్నింటి లోపు మీరు వీలైనంత పెద్ద లిస్ట్ తయారు చేయాలి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ అని చెప్పి, ఇదేనికి థ్యాంక్ యూ చెప్పుకున్నారు దాని పేరున్న ఫిల్ చేయాలి ఈ రోజు. ఓకేనండి. వర్క్ ప్లేస్ లో బుక్ అండ్ పెన్ ఉంటాయి. మీరు వెళ్ళి కూర్చోగానే, మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ టేబుల్ కి చెప్పుకోవచ్చా థ్యాంక్ యూ. మీ టేబుల్ అండ్ చైర్ ప్రతిరోజు మీరు అన్ని గంటలు 6-7 గంటలు కంటిన్యూస్ గా కూర్చునే టేబుల్ కి ఒక్క థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు అనుకుంటే, టేబుల్ కి చెప్పుకోండి, చైర్ కి చెప్పుకోండి, ఇంకా వేటికి చెప్పుకోవచ్చు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫోన్స్, మొబైల్ ఫోన్స్. మీరు ప్రతి దానికి 10 సార్లు తిరిగితే ఒక్కొక్క పని ఎన్నాళ్ళు పట్టుండేది, అవన్నీ ఎంత త్వరగా అయిపోతున్నాయి.
ప్రింటర్లు ఇదివరకు ఒకటే విషయాన్ని నలుగురు పంచాలి చేయాలి అనుకోండి, నలుగురికి మనమే రాసి పంపించాల్సి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రింటర్స్ మూలాన ఒకటే విషయాన్ని ఒకేసారి 100 సార్లు 50 ప్రింట్అవుట్లు తీసి టపా అందరికి ఇచ్చేస్తున్నాం కదా. సో అలాంటప్పుడు ఆ ప్రింటర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చా? సో ఇంకేం ఎక్విప్మెంట్స్ ఉంటాయి మీ ఆఫీస్ లో అనేది చెక్ చేసుకోండి. వాటి బట్టి వాటికి ప్రతి దాన్ని పేరు పేరున గుర్తించి ఈరోజు థ్యాంక్ యూ ఎలా చెప్పాలంటే, ఎంత పెద్ద లిస్ట్ అవ్వాలంటే సాయంత్రం లోపు అతి పెద్ద లిస్ట్ అవ్వాలన్నమాట అది. ఈ రోజు మీరు ఎన్ని విషయాలు మీరు థ్యాంక్ యూ ఒకే రోజు మీ వర్క్ ప్లేస్ కి థ్యాంక్ యూ చెప్పుకోగలుగుతారో అంత డ్రాస్టిక్ చేంజెస్ మీ లైఫ్ లో రాబోతున్నాయి ఆఫీస్ పట్ల. అండ్ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అలాగా వీలైన అన్ని విషయాలకి థ్యాంక్ యూ రాసుకోండి. అన్ని గుర్తించండి, ఇంట్లో దేనికి థ్యాంక్ యూ చెప్పుకోను. సో ఆఫీస్ లో చూసుకుంటే మీతో ఉండే కొలీగ్స్ ఉంటారు, మీకు వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. ఒట్టి ఆఫీస్ పనే కాదు కదా, యూ హ్యావ్ రిలేషన్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మనిషితో మనం కాసేపు ఉన్నామంటే వాళ్ళతో ఒక బంధం ఏర్పడుతుంది కదా. దాని నుంచి ఎన్నో నేర్చుకుంటాం మనం. మంచి చెడు ఏదైనా నేర్చుకుంటానికి అవకాశం వచ్చింది కదా. ఎవ్రీ పర్సన్, ఒక్క మనిషి మన జీవితంలోకి వచ్చాడంటే ఏదో ఒక పాఠం అన్నా చెప్పి వెళ్తాడు, లేదా మన పాఠం అన్నా నేర్పించి వెళ్తాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది ఇప్పుడు. ఓకేనా అండి? ఏ మనిషి లైఫ్ లో ఉన్నా ఓకే, ఎలాంటి మనిషి మనకి పరిచయం అయినా, ఆ మనిషి బిహేవియర్ ఎలా ఉన్నా, ఏదో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎయిదర్ దే వాళ్ళు మనకి ఏదైనా నేర్పించి వెళ్తారు, లేదా మనం వాళ్ళకి ఏదైనా ఇస్తాం. ఓకేనండి? సో అలాంటి ఇంత అద్భుతమైన లెర్నింగ్ అంటే మనిషికి మనిషికి ఒక కాంటాక్ట్ ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తుంది, ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం నుంచి ఏదో ఒక గొప్ప విషయాన్ని నేర్చుకుంటాం. ఎయిదర్ ఇలా చెయ్యొద్దు అనైనా, లేదంటే ఇలా చెయ్యొచ్చు అనైనా. ఎప్పటికప్పుడు వి సీక్ ట్రూత్ అన్నమాట, వీటి మూలాన, అనుభవాల మూలాన. అలాంటప్పుడు అలాంటి అనుభవాలు మనకు ఆఫీస్ లో ఇవ్వడానికి ఎంతో మంది ఉంటారు. మంచి స్నేహాలు ఉంటాయి లైఫ్ లాంగ్, కొంతమందికి లైఫ్ లాంగ్. నేను ఇప్పటికీ చూస్తాను, మా మామయ్య అంటే ఈయన వాళ్ళ ఫాదర్, హీఈస్ ఎ గ్రేట్ వెరీ గుడ్ పర్సన్. అప్పటి స్నేహాలు ఆ మనుషులు ఇప్పటికీ దే కమ్, ఈవెన్ దో హీ వాజ్ నాట్ హియర్. మా మామయ్య వాజ్ ఎక్స్పైర్డ్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. కానీ దే దే విల్ కమ్. వాళ్ళకి 60 to 70 ఇయర్స్ మధ్యలో ఉంటారు ఆ అంకుల్స్. వాళ్ళు వచ్చి ఈ ఫ్యామిలీని చూసి వెళ్తా ఉంటారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. వాళ్ళు వచ్చి చూస్తారు, దే మిస్ హిమ్ ఏ లాట్. వచ్చి చెప్పి వెళ్తా ఉంటారు ఆయన గురించి. అంటే దో నేను ఆయన ఎప్పుడు చూడకపోయినా, నేను ఆయన చూసినంత దగ్గరగా వీళ్ళ ద్వారా నేను చూడగలుగుతున్నా. అంటే అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన ఆఫీస్ లో కూడా. సో అది ఎంత ఎంత బాగుంది ఆ ఫీలింగ్ కదా. మన ఫ్యామిలీ లాగా మారి వాళ్ళు మనతో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి కొన్ని మంచి విషయాలు రాసుకోవచ్చు. సో వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలపచ్చు ఈ రోజు. సో రైట్ డౌన్ దైర్ నేమ్స్. అయితే వాళ్ళేనా, ఇంకా ఆఫీస్ లో ఇంకెవరెవరు ఉంటారు? మనకి వచ్చి చేసే పనులు చేసి పెట్టేవాళ్ళు, టీ ఇచ్చేవాళ్ళు, టీ తీసుకెళ్లే వాళ్ళు, లేదంటే పేపర్స్ ని ఫైల్స్ ని అటు ఇటు మార్చేవాళ్ళు. ఇవన్నీ రోజు అంటే చిన్న విషయాలు, వాళ్ళు చాలా చిన్న ఉద్యోగం అని అనిపిస్తుందేమో, కానీ ఆ చిన్న పాత్ర అని అనుకునే ఆ పాత్ర ఎంత పెద్ద పాత్ర, ఒకవేళ అది మనం చేయాల్సి వస్తే మన ఆఫీస్ డ్యూటీస్ ఎక్కడికి వెళ్ళిపోతాయి. సో ఈ డ్యూటీస్ అన్ని చేస్తున్న వాళ్ళని పేరు పేరున రికగ్నైజ్ చేయండి. వాళ్ళ పేరు రాసుకోండి చక్కగా కంప్లీట్ గా. వాళ్ళ పేరు తెలుసా తెలీదో కూడా చెక్ చేసుకోండి. అండ్ రైట్ దేర్ నేమ్స్. వాళ్ళు ఏమేమి డ్యూటీస్ చేస్తున్నారో వాటికి థ్యాంక్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా ఈ రోజు. అండ్ మనకి వాష్రూమ్స్ ఉంటాయి వెళ్ళిన చోట్లల్లా. ఆ వాష్రూమ్స్ ఖచ్చితంగా మనం అయితే క్లీన్ చేయట్లేదు, ఎవరో వచ్చి క్లీన్ చేస్తున్నారు. వాళ్ళ పేరు తెలుసా? ఎప్పుడన్నా వాళ్ళని పలకరించామా? సో వాళ్ళ గురించి కూడా రైట్ డౌన్. రోజు వాళ్ళని శుభ్రంగా ఉంచుతున్నారు కాబట్టి మనం వెళ్తున్నాం. ఏదైనా ప్లేస్ కి పదే పదే వెళ్ళగలుగుతున్నాం అంటే, ఒకటి అవసరానికి కొద్దీ వెళ్తాం, కానీ ఖచ్చితంగా అక్కడ నీట్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం కదా. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ వాష్రూమ్స్ అవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటాం. లేకపోతే కనుక దానికి సంబంధించి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాం మనం. మరి అలాంటి ప్లేస్ ని శుభ్రంగా ఉంచే మనుషులకి మనము గుర్తించాలి, థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో వాళ్ళకి మీరు ఎవరి దగ్గర అయితే చేస్తున్నారో వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి నెల మీ చేతికి డబ్బులు వస్తున్నాయి. సో ఆ మనిషికి యువర్ బాస్ ఆర్ మేనేజర్ హూ ఎవర్ ఇట్ ఈస్, కమ్ వాట్ మై, కానీ బికాస్ హీ అలౌడ్, మీరు లోపల ఉన్నారు, ఆఫీస్ లో ఉన్నారు, అండ్ యు ఆర్ గెటింగ్ మనీ. అండ్ దాంతో మీరు మీ డే టు డే లైఫ్ ని గడుపుతున్నారు, లేదంటే యు ఆర్ సేవింగ్ దట్ మనీ ఫర్ ఫ్యూచర్ సేక్, లేదంటే మీ పిల్లలకి ఫీజులు కడుతున్నారు. ఏది చేస్తున్నా సరే ఆ మనిషికి మీరు ఇచ్చిన ఆయన ఇచ్చిన అవకాశం వలన యు ఆర్ ఇన్ ద ఆఫీస్ కదా. సో ఆ మనిషికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఖచ్చితంగా. సో ఆయనని ఈ రోజు గుర్తు తెచ్చుకోండి. ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయో, ప్రతి చిన్నది అంటే పెన్ను బుక్కు ఏదైనా చూడండి, మీరు వాడుతున్న మెషినరీ అక్కడ ఏమేమి వాడుతున్నారో చూసుకోండి, ఎలక్ట్రానిక్స్ ఏం వాడుతున్నారో చూసుకోండి. ఇంకేమేమి ఉంటాయి ఆఫీస్ అనగానే, రకరకాల ఆఫీసులో రకరకాలు ఉంటాయి వాళ్ళ అవసరాలు బట్టి కదా. సో వాటికి తగ్గట్టు అన్నిటిని చెక్ చేసుకుని వీలైనంత పెద్ద లిస్ట్ సాయంత్రం వచ్చేలోపు యూ హ్యావ్ టు కంప్లీట్ ఈ టాస్క్ ని. ఓకేనండి? సో ఈ రోజు టాస్క్ అది. సో మనం ఇక్కడ చేయట్లేదు, మనం ఆఫీస్ లో చేస్తున్నాం ఈ రోజు పని. అండ్ ఇంట్లో ఉండే వాళ్ళు
ఈ రోజు మీరు ఇంట్లో మీకు చాలా హోంవర్క్ ఉంది. సో వీలైనంత వరకు ఇంట్లో ప్రతి ప్లేస్ ని గమనించుకోండి. ఇంట్లో మనం రిలాక్స్ అయ్యే రూమ్స్ గురించి కానీ లేదంటే దేని గురించి అయినా రండి. ఇల్లు అనగానే వందల వేలలో వస్తాయి. ఎక్కువ టైం గడిపేది హౌస్ వైఫ్స్ ఇంట్లోనే. ఆ ఇల్లుని అడుగు వేసే ప్రతి అడుగు వరంగా ఫీల్ అవ్వగలగాలి. ఓకే. అలాగా అలాగా ఇంట్లో నుంచి ప్రతి కార్నర్ ని ఎత్తుకోండి. ఇక్కడ ఏముంది మంచి విషయం, ఇక్కడ ఏముంది మంచి, నేను ఎందుకు దీనికి ఎందుకు ఇలా క్వశ్చన్ ఇలా చేసుకోండి, లేదంటే నేను ఎందుకు దీనికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్టడీ టేబుల్ దగ్గర ఉన్నాను కదా, ఈ స్టడీ టేబుల్ నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మ్యామ్ ఇది ఓకేనండి. చేసే వాటికి సిలిండరు కుక్కర్ అవన్నీ కూడా థ్యాంక్స్ ఓ చెప్పుకోవచ్చు కదా. కదా, సిలిండర్ కి అసలు థ్యాంక్ యూ చెప్పుకోకపోతే మీకు వంట ఎలా అవుతుంది కదా. ఒక్క రోజు సడన్ గా మీరు ముందే బుక్ చేసుకోలేదు, సిలిండర్ రాలేదు, ఒక్కసారి ఊహించండి అది. సమ్ టైమ్స్ అంటే మనం స్ట్రైట్ గా అర్థం కానప్పుడు కొంచెం ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే అవ్వపోతే ఏమై ఉండేది, గ్యాస్ రాలేదు, వంట ఏమై ఉండేది, ఎవరిని వెళ్ళి అడుగుతారు, ఆ రోజుకి ఆ రోజు ఎవరు అన్ని స్టాక్ పెట్టుకుంటారు సిలిండర్లు. మేము ఫేస్ చేసాం ఇది. అప్పుడు మా హెల్పర్ వాళ్ళ ఇంటిలో నుంచి సిలిండర్ తెచ్చి మాకు పెట్టారండి. ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో తెలియదు మనకు అసలు. వెరీ ఎమర్జెన్సీ ఆ రోజు. షీ హెల్ప్డ్ అస్. మ్యామ్ ఐ థింక్ ఈ గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తే అసలు మనకి కోపం అనేది పూర్తిగా రెడ్యూస్ అయిపోయిద్దేమో కదా మ్యామ్. చాలా వరకు వెరీ లెస్. అంటే ఇంకా కోపం ఛాన్సెస్ లేవు అన్లెస్ అంటే ఇలా చాలా జిడ్డు ప్యాటర్న్ గా మారిపోయి ఉంటే మనం ఏం చేయాలంటే వీలైన నెలలు ఈ ప్రాక్టీస్ లో ఉండాలి. ఇంకా అంటే ఇక్కడ మనకి కంటిన్యూ చేయగలగాలి. యూ షుడ్ ఏబుల్ టు, అంటే రోజు మ్యామ్ బెస్ట్ ఒక డౌట్ వస్తుంది మ్యామ్. ఇప్పుడు మనం కోపంగా అస్సలు ఉండం, కానీ కొంతమంది కావాలని యూజ్లెస్ గా బిహేవ్ చేస్తుంటారు కదా మ్యామ్. అంటే కావాలని, అంటే మన బిహేవియర్ ఎందుకు అట్లా అయినా మనకు తెలియకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళని కూడా మనకి ఇక కోపం రాదు. అది అది ఏం తప్పు కాదా మ్యామ్? ఎందుకంటే ఒక తప్పుని వాళ్ళకి మీరంటే బోర్ కొట్టేస్తుందండి. అసలు మిమ్మల్ని అనడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మీ వైపు నుంచి ఇదిగో చెప్పాను కదా, ఎవరు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు ఈ గొడవ పెట్టుకునే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. తిరిగి గొడవ కోసమే గొడవ పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి, మిమ్మల్ని రెచ్చగొట్టడం. ఒకవేళ అది వాళ్ళ టార్గెట్ అనుకో, మీరు గెలిచినట్టు కదా, మీరేం మాట్లాడట్లా, మీరు చక్కగా నవ్వుతూ ప్రేమగా వాళ్ళ వైపు చూస్తున్నారు. ఎలా అండి మీతో దెబ్బలాడేది వాళ్ళు? మిమ్మల్ని ఒక మాట అనాలన్నా ఏడిపించాలన్నా ఆ ఏడిపించినప్పుడు కాదు వాళ్ళకి సంతోషం వచ్చేది, తిరిగి మీరు పడే ఆ సఫరింగ్ లో, ఇఫ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ కదా, తిరిగి మీరు గిలగిల్లాడతారే, అది అసలు ఇవ్వరు కదా మీరు, ఆపర్చునిటీ ఇవ్వట్లేదు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని ఏడిపించాలని అనిపిస్తుందా వాళ్ళకి అసలు? ఓకేనా. ఇది ఇంకొంచెం సైంటిఫిక్ గా చూసుకుంటే, మనం ఎప్పుడు కూడా మన బాడీ మనం ఎలాంటి ఆలోచనలు ఉన్నామో వాటిని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఆరా అంటాం దీన్ని. వలయాలు ఉంటాయి మన చుట్టూ, దోస్ విచ్ ఆర్ నాట్ విజిబుల్, అంటే నేరుగా మన కళ్ళకి కనపడవు మనకి, అలాంటి వలయం ఉంటుంది మన చుట్టూత. మన ఆలోచనలు ఏమున్నాయో మనం లోపల తలలోనే కాదు వాటిని బయట కూడా ఎమిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు అవి మనకి ఒక వలయం ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యావ్ ఒక బబుల్ లాగా అన్నమాట. అది ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు బట్టి అవి ఫామ్ అవుతాయి. అవి ఒక వైబ్రేషన్ ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఆ వలయాల్లో ఏముందో దాన్ని అట్రాక్ట్ చేసుకుంటాం. ఒకవేళ దానిలో ఫుల్ గా మీరు థ్యాంక్ఫుల్నెస్ తో ఉన్నారనుకోండి, ఓకే, ప్రేమ, కృతజ్ఞత భావం ఇలాంటివి ఉన్నప్పుడు మనకు అతిపెద్ద వలయాలు ఉంటాయి అన్నమాట, వెరీ బిగ్ అన్నమాట. అందుకనే మీరు గమనించండి, ఎవరైనా చాలా మంచి మనుషులు లేదంటే ఇప్పుడు ఈ స్వామీజీలు ఇలా ఉంటారు కదా, గురువులు, ఇలా వీళ్ళల్లో ఎవరైతే నిజంగా చాలా ప్యూర్, వెరీ ప్యూర్ సోల్స్ అనుకోండి, వాళ్ళు మాట్లాడని కూడా అవసరంలా ఆ ప్లేస్కి వెళ్ళిన ఆటోమేటిక్ గా పీస్ క్రియేట్ అయిపోద్ది మనకి. ఎందుకంటే అది తాకుతాయి మనల్ని ఆ వైబ్రేషన్స్, అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. ఓకే, మనం ఎంత ప్రశాంతంగా అయితే అవి అంత తయారవుతుంది. వచ్చిన ఆనందం అనిపిస్తుంది మ్యామ్. ఈ జూమ్ సెషన్ అయిపోతే నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది తెలుసా, ఎందుకో తెలియదు కానీ ఈ క్లాస్ కి అటెండ్ అయితే హ్యాపీనెస్ వస్తుంది మ్యామ్. ఓకే, అది సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అవి. అంతే. ఓకే, వీఆర్ ట్రైయింగ్ టు కదా, మేము ఇవ్వాలని ప్రయత్నిస్తుంది అవే, మీరు అందుకోవాలని ప్రయత్నిస్తుంది అవే. సో సమ్ వాట్ మీరు దాన్ని యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఓకే, సో మీరు అలా మారచ్చు. మనం ఎలాగంటే మనం అవతల వాళ్ళని చూసి వా వీళ్ళు ఎలా ఇలా ఉండగలుగుతున్నారు అనే కంటే మిమ్మల్ని అందరూ అనుకుంటే ఎంత బాగుంటుంది. మనము ఒకళ్ళు చేయగలిగింది అందరం చేయగలం కదా. సో మనమే అలా ఎందుకు మారకూడదు. ఈ మనిషి దగ్గరికి వస్తే కాసేపు కూర్చుంటే మాట్లాడినా మాట్లాడిపోయినా హాయిగా అనిపిస్తుంది. ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం అనిపించే అంత ప్రశాంతమైన మనిషిగా ఎందుకు మారకూడదు మనం? సో అది ఇప్పుడు ఈజీ. గ్రాటిట్యూడ్ ద్వారా ఇంకా ఈజీ. అంటే నేను ప్రశాంతమైన మనిషిని అని రోజు అనుకుంటే అవుతామో లేదో తెలియదు కానీ అన్నిట్లో మంచిగా చూస్తే ఖచ్చితంగా ఆ అలాగ మారిపోతాం ఆటోమేటిక్ గా. వీ ఎమిట్ దట్, మనకి ఛాన్స్ లేదు ఇంకంటే. ఆ మనం అనుకున్నా కూడా చేయలేము ఎవరికి. వీ క్యాంట్ హార్మ్ ఎనీవన్, కనీసం ఆలోచనలో కూడా.
బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనం పని చేసినా చేయకపోయినా పని చేస్తానే ఉంటుంది. ఇప్పుడు ఎలా మన గుండె చప్పుడు కొట్టుకుంటూ ఉందో ఎగ్జాక్ట్ గా అలాగే గుండె చప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆగిపోద్ది ఇన్ఫాక్ట్. కానీ ఈ లాస్ మారవు. భూమి మీద ఈ లాస్ ఉన్నాయి చూడండి విశ్వంలో, ఈ లాస్ ఎప్పటికీ మారవు. అవి ఎలానే వెళ్ళిపోతూ ఉంటాయి. మనం పుడతాము మళ్ళీ ఓకే వి కమ్ బ్యాక్ ఆర్ వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ కదా. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందంటే మనం ఏది ఇస్తామో తిరిగి అదే వస్తుంది. ఇదే లా మీద ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది ఇస్తున్నామో తిరిగి అదే పొందుతాం. ఇది ఆల్రెడీ ఉంది భూమి మీద. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమి మీద ఉంది కాబట్టి దాన్ని వాడుకుని మనం నడుస్తున్నాం కదా. ఎగ్జాక్ట్ గా అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకుంటే మనం సింక్ లోకి వస్తాం అనమాట. అంటే ఏదైతే చెయ్యాలో ఆ సింక్ లోకి వస్తున్నట్టు అర్థం. ఏది యాక్చువల్ గా చెయ్యాలో అది తెలుసుకుంటున్నాం అని అర్థం అనమాట. ఇప్పుడు కరెక్ట్ దారిలో పడుతున్నాం అని. సో ఇచ్చేది ఎప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. సో ఇచ్చేది ఎప్పుడు మంచిది అయి ఉండాలి. ఆలోచన వచ్చేటప్పుడు మంచి ఆలోచనలు వస్తే వాటికి సంబంధించినవే మనకి బయటకి ప్రొజెక్ట్ చేస్తుంది మన మైండ్. ఓకేనండి. సో ఈ రోజు లాంగ్ లిస్ట్ రాసుకోండి. వెరీ లాంగ్ లిస్ట్ ఎంత చేయగలిగితే ఒకటే అనుకోండి. ఇది ఎంత పెద్దది ఉందో అంత మార్పులు వస్తాయి నా లైఫ్ లో. పెద్దది అంటే ఓన్లీ లిస్టింగ్ లోనే కాదు, మీ భావనలో మీరు ఎంత గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఓపిక టైం చాలా వెచ్చించాల్సి వస్తుంది. బట్ ఇన్వెస్ట్ చేయండి, దాన్ని వీలైనంత ఇన్వెస్ట్ చేసి టైం ని అది చేసుకోండి. సో టైం ఉన్నప్పుడల్లా రైట్ ఇట్ డౌన్. ప్లస్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కావాలంటే ఆ కారణం బికాజ్ అనేది ఫిల్ చేయండి కావాలంటే. బట్ వర్క్ ఎక్కువ అనిపించినా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మ్యామ్ రాయడానికి టైం లేకపోతే రికార్డ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నాకైతే 5-6 అవర్స్ ట్రావెలింగే పడుతుంది మ్యామ్. రాయడానికి కుదరదు, రికార్డ్ చేసుకోవచ్చుగా మ్యామ్. ఓకే రికార్డింగ్ కూడా ఓకే. బట్ ఈ 6 అవర్స్ ట్రావెలింగ్ లో మీరు రాయగలరు అంటే ట్రావెలింగ్ లో కూడా మీరు రాయొచ్చేమో ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రైట్ డౌన్. లేదు అనుకోండి రికార్డ్ చేసుకోండి. కానీ అవి రిటర్న్ ఫామ్ లో ఉన్నప్పుడు వాటి శక్తి వేరు. సో రిటర్న్ ఫామ్, రిటర్న్ ఎవరికైతే అసలు రాయటం రాదో వాళ్ళు మనం నేను రాయి అని అడగలేదు కదా. వాళ్ళని ఊహించుకోమని అడగటమే. మన్నం చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి, వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోండి, వాటిని చూడండి అని చెప్పొచ్చు. బట్ రాయగలిగేది ఉన్నప్పుడు రాసినప్పుడు ఆ ఇంపాక్ట్ వేరు కాబట్టి రాస్తే మంచిది. మీరు నైట్ వచ్చి కూర్చుని రాసుకున్నా కూడా పర్వాలేదు, ఇష్టం ఏమీ లేదు. ఒక రోజు మన ఈ ప్రాక్టీస్ మూలన మనం చూసే విధానం మారుద్ది అన్నప్పుడు నేను చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, 1 టైమ్ రీడింగ్ 100 టైమ్స్ రీడింగ్ ఇది ఈక్వల్ టు అదే సారీ 100 టైమ్స్ రీడింగ్ ఇది ఈక్వల్ టు 1 టైమ్ రైటింగ్ కదా. సో ఇది ఎందుకు వచ్చిందంటే రాసినప్పుడు ఉండే ఆ ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉంటుంది. ఇది చాలా సార్లు చిన్నప్పుడు మీరు చదువుకునే రోజుల్లో విని ఉంటారు. అందుకని రాయి రాయి అని చెప్తా ఉండేవాళ్ళు పదే పదే కదా. ఎన్నిసార్లు చదివిన ఎక్కని విషయం కూడా రాసినప్పుడు ఈజీగా అయిపోతుంది కదా. సో అప్పుడు ఇంకా ఎక్కువ మనం ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే రాయమని అడిగేది. ఇది హోంవర్క్ కాబట్టి చాలా మంది క్విట్ అయిపోతారు ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు త్వరగా. కానీ ఇక్కడ ఎవరైతే బతికించరో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఫస్ట్ 2-3 మంత్స్ నేను జస్ట్ వినేదాన్ని, ప్రాక్టీస్ చేయాల. అప్పట్లో పెద్దగా ఏం ఇంపాక్ట్ నాకు కనపడలా. కానీ నేను ఎప్పుడు పెన్ను పెట్టానో అప్పుడు నాకు చేంజెస్ కనపడ్డాయి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. మ్యామ్ ఓకేనండి. మ్యామ్ నమస్తే మ్యామ్. మ్యామ్ మనం ఫస్ట్ నుంచి ఫ్యామిలీ అంటే 3 ఫొటోస్ పెట్టుకొని వాళ్ళ మంచివి, మళ్ళీ అవును తర్వాత మనీవి, అవును. అంటే ఇప్పుడు అవన్నీ మళ్ళీ మళ్ళీ రాస్తుండాలా? ఇప్పుడు ఇంట్లోవి రాస్తున్నాం కదా, పాతవి రాయాలా? ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారంటే, ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొక 10-15 మినిట్స్ వెచ్చించి ఈ రోజు మంచి విషయాలు రాసుకోండి. మామూలుగా రోజు ఈ 10 బెస్ట్ థింగ్స్ అనేవి ఎప్పుడు రాయండి, లైఫ్ లాంగ్ రాయండి. ఇది ఆపద్దు ఎప్పటికీ ప్రాక్టీస్. లేదండి 10 మంచి విషయాలు, ఈ రోజు నేను దేనికి కృతజ్ఞతగా ఉండను అని నార్మల్ గా ఓవరాల్ గా మీకు గుర్తొచ్చినవి రాసుకోండి. లేదంటే నిన్న మీ జీవితంలో జరిగినవి రాసుకోండి. ఏమన్నా గుర్తొచ్చినప్పుడు వేరే అవి కూడా రాసుకోవచ్చు. అంటే నేను చెప్పాను కదా, ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయొద్దు. అగా న్యాచురల్ గా మీకు ఈ రోజు దేనికి కృతజ్ఞత చెప్పను అనుకుంటూ మీకు గుర్తొచ్చిన ప్రతి 10 మంచి విషయాలు రాసేసుకోండి. సో దట్ అది ఒక మోడ్ ని సెట్ చేస్తుంది అనమాట మీ మైండ్ ని. ఓకేనా. అంటే మీరు పొద్దున్న నుంచి మంచి చూడడానికి మీ మైండ్ ని రెడీ చేస్తున్నారు. ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్ళిపోద్ది. అలా వెళ్ళని బట్ల మార్నింగ్ లేవగానే మీరే డైరెక్షన్ ఇస్తున్నారు. ఓకేనండి. పొద్దున్నే ఫస్ట్ ఆ కాసేపు మీరు ఏది చేస్తారో మీ రోజు మొత్తం దాని మీదే గడిచుంటుంది. ఇది ప్రూవ్ చేయడానికి ఒక చిన్న చెప్తా. మీకు రేపొద్దున ఒక పని చేయండి, మీకు ఇష్టమైన మ్యూజిక్, ఏదైనా మీకు ఇష్టమైన పాట మార్నింగ్ లేవగానే, ఓకేనా, పొద్దున్న ఈ క్లాస్ కి రాకముందే వీలైతే అదే ఒక పాటని వీలైనన్ని సార్లు వినేసేసి ఆఫ్ చేసేసి క్లాస్ కి రండి. రేపు నైట్ లోపు మేజర్ గా మీకు మీకు వచ్చిన థాట్ ఏంటో గమనించండి. ఓకేనండి. మీకు ఈ పాట బ్యాక్గ్రౌండ్ లో వినపడతానే ఉంటుంది. ఎవరైనా మ్యామ్ గమనించారా అది కదా. సో మన మైండ్ కి రిపిటేషన్ అనేది సహజంగా ఉన్న గుణం. మనం ఏం చేస్తున్నాము ఆ టైంలో చక్కగా తెలివిగా దానిలో అన్ని మంచి చూసే
విధానాన్ని అలవాటు చేస్తున్నాం. ఆటోమేటిక్ గా మీ మేజర్ థాట్ ఏంటి? ఈ 3 నెలల్లో మేజర్ గా మీరు ఆలోచిస్తున్నవన్నీ మంచి విషయాలు, అవునా కదా? మేజర్ గా అఫ్ కోర్స్ డిస్టర్బ్ చేసేవి ఉంటాయి, చాలా డీప్ గా ఉండేవి, మనం వెంటనే తుడిచేయలేం. బట్ స్టిల్ మేజర్ థాట్స్ ఇవే అవి ఉంటాయి కదా. ఎందుకని? బికాస్ యువర్ ట్రైనింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు అది ట్రైన్ చేస్తున్నారు అలా. పొద్దున్న పొద్దున్నే విన్న వాటికి ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకేమీ ఆలోచనలు లేనప్పుడు, ఇంకా మీరు అవుటర్ వరల్డ్ లో ఎక్కువ మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఉన్నప్పుడు, ఎంగేజ్ చేయాల బయట ప్రపంచంలో, బయట వాళ్ళతో మాట్లాడటం, షాప్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, ఇవేమీ చేయాల. ఖాళీగా ఉన్న మైండ్ లో మీరు ఏదైతే పెడతారో అది వీలైనన్ని సార్లు రిపీట్ అవుతుంది. అందుకనే మన పొద్దున్నే చెప్పినవి పొద్దున్నే లేవటం, అందుకే పొద్దున్నే లేవమనేది. అందుకనే మార్నింగ్ మార్నింగ్ మనం చేసే వాటికి ఆ ఇంపాక్ట్ వేరు, మైండ్ చాలా క్లియర్ గా ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో ఏది పంపినా కూడా దానిలోంచి వచ్చే రిజల్ట్స్ కూడా అద్భుతంగా వస్తాయి. అందుకని మ్యామ్ చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ ఇప్పుడు మొబైల్ గురించి పాజిటివ్ రాసుకున్నాను, గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాను. ఇన్ని ఓకే. డేస్ నాకు మొబైల్ వైఫై వచ్చినప్పటి నుంచి చాలా యూజ్ చేస్తున్నాము. పిల్లలు ఇలా అవుతున్నారు, సొసైటీ కూడా ఇట్లా ఎఫెక్షన్ తగ్గిపోతుంది, అలా బాగా నెగిటివ్ ఉండేది. ఇట్లా ఇప్పుడు జస్ట్ రాశాను, ఇప్పుడు మొబైల్ వల్లనే మీ క్లాస్ వింటున్నాను కదా, కదా. మొబైల్ ఉమ్, వల్లనే గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఇలా వెంటనే పాజిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. అవును, అవునండి. సో ఇక్కడ థ్యాంక్ దాకా యూ వెరీ రావటం. మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, బికాజ్ నేనేమి ఇస్తున్నానో తిరిగి నాకు అదే వస్తుంది. వీ హ్యావ్ సీన్ ఇట్ హోల్ ఆఫ్ అవర్ లైఫ్. సో మీ లైఫ్ లో ఇంపాక్ట్ మా జీవితాలకి అది ఎంతో, ఇట్స్ ఏ వెరీ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. టు డూ లిస్ట్ రాసుకోండి కంపల్సరీ. ఇప్పుడు క్లోజ్ చేసేసిన తర్వాత 10 మంచి విషయాలు జనరల్ గా రాసేసుకోండి మీకు అనిపించినవి అన్ని. కానీ రాసిందే రాయొద్దు, కొత్త వెతుక్కోవాలి. అది ఆఫీస్ లోకి వెళ్ళే వాళ్ళు, మిగతాది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్, లేదంటే మిగతా బయటికి వెళ్ళి పని చేసే వాళ్ళు, యూ ఫోకస్ ఆన్ ఈ రోజు ఈ కొత్త ఇక్కడ గురించి ఏం రాయను అని ఆలోచించి వీలైనంత పెద్ద లిస్ట్ కంప్లీట్ చేసుకుంటారు. నైట్ లోపు మీరు కంప్లీట్ చేసేసేయండి దాన్ని. అండ్ దానికి మ్యామ్ మనస్ఫూర్తిగా రాసినప్పుడల్లా థ్యాంక్ యూ చెప్పండి. మ్యామ్ చెప్పండి. గుడ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ గుడ్ మార్నింగ్. అఫర్మేషన్స్ ఎలా రాయాలి మ్యామ్? దేని గురించి అండి? ఏదైనా అనుకుంటే, ఏదైనా గోల్ కానీ ఏదైనా, ఆ ఏ పని అయినా చెప్తాం ఖచ్చితంగా. చేయడానికి. ఫస్ట్ నేను అది నెక్స్ట్ వీక్ నేను చెప్పాను కదా. ఫస్ట్ అయితే మన పాస్ట్ కి, అంటే మన గతానికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అన్ని విధాలా మన లైఫ్ లో ఉన్న అన్ని కోణాల్లోనూ, అన్ని కోణాలకి ఫోకస్ పెట్టి అన్నిట్లోని గతానికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అంటే మన దగ్గర ఏముందో దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం ఆల్రెడీ. ఓకేనండి. అన్నిటి మీదకి ఒక సెట్ చేస్తున్నాం అనమాట గ్రాటిట్యూడ్ ని, మనకి పాస్ట్ తాలూకు ప్రతి జ్ఞాపకానికి కదా, ప్రతి విషయాలకి. అండ్ నెక్స్ట్ దానిలో మన ప్రెసెంట్ మీద ఫోకస్ పెడతాం, అండ్ మన ప్రెసెంట్ మీద మన ఫ్యూచర్ మీద. ఓకేనండి. అండ్ వచ్చే వీక్స్ లో కంటిన్యూ అవుతాయి. సో ఇప్పుడు మీ మ్యామ్ ఫోకస్ అంతా ఓన్లీ మీ పాతవి, ఓకే, ఆల్రెడీ థ్యాంక్ యూ. మీ దగ్గర ఉన్నవి, లేదంటే. గుడ్ మ్యామ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ మ్యామ్ నేను లాస్ట్ 4 months నుంచి గ్రాటిట్యూడ్ డైలీ రాస్తాను మ్యామ్. అందులో 1 or 2 పాయింట్స్ నేను చేస్తున్నా, అంటే నేను హౌస్ వైఫ్ ని, నా డెడికేషన్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను, లేదంటే ఏవైతే యూజ్ అవుతున్నాయో అది గ్రాటిట్యూడ్ చెప్తున్నాను మ్యామ్. బట్ ఏమవుతుందంటే చెప్పుతున్నాను అంటే పాయింట్ పెడుతున్నాను కానీ నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను. అది మేబీ బిలీఫ్ సిస్టమ్ లో ఉండిపోయి ఉండదు. ఏంటంటే ఫ్యామిలీలో అందరూనేమో హౌస్ వైఫ్ కి వర్క్ కి ఒక రెస్పెక్ట్ అనేది లేదు. సొసైటీ అంతే. రిలేటివ్స్ లో కూడా ఇంత చదువుకున్నావు, ఇంట్లో కూర్చున్నావా, ఈ పనులే చేస్తున్నావా అనేసరికి ఎంత ట్రై చేసినా కూడా ఆ ఫీలింగ్ అయితే స్ట్రాంగ్ అంటే గ్రాటిట్యూడ్ స్ట్రాంగ్ అవ్వట్లేదు నేను చేసే పనికి. ఆ ఫీలింగ్ పోవట్లేదు. మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోయి ఉండిపోయింది. దానికి ఒక రెస్పెక్ట్ అనేది నాకు నేను ఫీల్ అవ్వట్లేదు మ్యామ్. మ్యామ్ అర్థమైంది. దాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. నేను డైలీ 6 hours ట్రావెల్ చేస్తున్నా మ్యామ్. నా భర్తకు నేను అన్నం వండుకొని కూర చేయడానికి కూడా నాకు ఓపిక ఉండట్లేదు మ్యామ్. ఆమెకు ఆ అదృష్టం దక్కింది, నాకు జాబ్ ఎవరికి దక్కింది మ్యామ్? అంటే సరే నేను ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను మ్యామ్. కానీ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ కూడా నేను ట్రై నేను చేస్తున్నా కూడా నాకు వెనక లాగిన వాళ్ళే ఉన్నారు తప్ప ముందుకి ఓకే అనేసి ఉన్నోళ్ళు లేపేసరికి ఫీలింగ్ ఉన్నది కాక పోతుంది అది. నేను ఆ పని చేసినప్పుడు గ్రాటిట్యూడ్ తోటి ఇంకోటి నేను ఈ హ్యాండ్స్ కి థ్యాంక్ యూ చెప్పకుండా నేను కుక్ చేస్తున్నాను, నేను మంచిగా ఫ్యామిలీకి ఏమో న్యూట్రిషన్ ఫుడ్ పెడుతున్నాను, నేను ఇంట్లో ఇది ఆర్గనైజ్ చేస్తున్నాను, ఇవన్నీ చేసేటప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటే చేస్తున్నాను. కానీ అంటే ఎవరు ఏమైనా అనేసరికి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. అది నేను ఇంకా అదే దీంట్లో ఉండలేకపోతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము మంచి పనులు చేసినా చేయకపోయినా, ఓకే, మనం ఎలా ఉన్నా సరే, బయట నుంచి ప్రపంచం వాళ్ళ కళ్ళద్దాల నుంచి చూస్తుంది. కళ్ళద్దాలు అంటే వాళ్ళకి అనిపించింది మాట్లాడతారు. అది నిజమా? మన గురించి మనకే తెలియని నిజాలు వాళ్ళకి తెలుసా నిజంగా? అండి. లేదు
లేదు మ్యామ్. కదా, మన కథ పూర్తిగా వాళ్ళకి తెలుసా? మన కథ మనకి తెలిసినంత బాగా ఇంకెవరికన్నా తెలుసా? కదా. కాబట్టి బయట వాళ్ళు ఏమంటున్నారు, లేదా ఇంట్లో వాళ్ళనే తీసుకుందాం, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారని పక్కన పెట్టి మనం చేయాల్సింది మనం చేస్తున్నామా లేదా? ఒకవేళ మన డ్యూటీ, మన ధర్మం, మన న్యాయం అనుకున్న పనులు మనం చేస్తుంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు దయచేసి. ఎందుకంటే తెలియకుండా నేను చెప్తున్నా కదా, లైఫ్ మనం జీవితం 60-70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు బతికే వాళ్ళు కూడా మిగతా వాళ్ళ దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని దానికోసమే బతుకుతారన్నారు చాలా మంది పీపుల్. ఎంతలాగా అంటే వాళ్ళని వాళ్ళు మర్చిపోయి బతుకుతారు. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఎప్పుడన్నా వాళ్ళకి ఐడెంటిటీస్ లేవనుకోండి, అంటే నేను ఇప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఏదో అటాచ్ అయ్యి ఉంటారు, నేను ఇలా కాదు అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు ఎంటీగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటైర్ అయ్యే ముందు, ఇప్పుడు ఉద్యోగం ఎన్ని చేస్తారు, వాళ్ళకి ఐడెంటిటీ గౌరవం ఉంటాయి, అవునా? ఒక్కసారి 60 years తర్వాత వెన్ దే స్టార్ట్ రిటైర్ అయిన తర్వాత పీపుల్ వాళ్ళని ఇలా రికగ్నైజ్ చేయరు, పీపుల్ వాళ్ళని ఇంకొక రకంగా రికగ్నైజ్ చేయడం మొదలు పెడతారు కదా. దానిలో డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళకి రెస్పెక్ట్ లో డిఫరెన్స్ కనపడుతుంది, అన్నిట్లో డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. సడన్ గా ఇన్నాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇవ్వట్లేదు ఏంటా అని చెప్పి వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఏమిస్తారు అనే దాని మీద కాదు, మనకేమనిపిస్తుంది అది చేద్దాం. అండ్ ఎప్పుడు కూడా అరే నేను అందరికీ కరెక్ట్ గా చేశానా లేదా, మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా, అసలు అలా ఆలోచించడమే గొప్ప విషయం. ఇంట్లో వాళ్ళకి అన్ని చేయగలుగుతున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు బయటకు వెళ్ళగలుగుతున్నారు కదా, అవునా? ఎస్ సో మ్యామ్. ఎస్ మ్యామ్. అలాంటప్పుడు మనని ఇప్పుడు మన దగ్గర లేనిది మనం ఏది ఇవ్వలేము. మననే మనం ప్రేమించుకోకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు మనల్ని, కదా. ఎస్ ముందు మ్యామ్. మనల్ని మనము అందరికంటే అతి అమితంగా ప్రేమించాల్సింది మనని మనం. ఆ తర్వాత మిగతా వాళ్ళకి అది ఇవ్వాలి, అంటే పంచాలి. ఓకేనా అండి? మన దగ్గర ఎస్. లేని పంచామనుకో మన దగ్గర మిగిలేదేంటి? శూన్యం, వాయిడ్. ఆ వాయిడ్ లో బతకలేం మనం. సో సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అందుకని మీ గురించి మీరు తెలుసుకోండి. రోజు మీ గురించి మంచి విషయాలు రాసుకోండి, వెతుక్కుని వెతుకుని, ఏం నష్టమేలా. మిర్రర్ టెక్నిక్ అంటారు దీన్ని. అద్దంలో చూసుకుని రోజు మీరు మిర్రర్ లో చూసుకుంటారు కదా, మిర్రర్ లో మీరు చూసుకున్నప్పుడు మీ మొహం ఫిజికల్ ఫీచర్స్ కాదు, ఓకేనా? మీ మీకు మీరు ఇలా అనుకోండి, మనకి మీరు ఫిజికల్ గా కనపడుతున్నది కాకుండా లోపల ఒక పసిబిడ్డ ఉంటే గనక, ఓకే, మీరు ఎలా మాట్లాడతారు అద్దంలో మిమ్మల్ని చూసుకొని? లేదంటే మీ అమ్మమ్మ, మీకు ఎవరు ఇష్టం బాగా, నానమ్మ అమ్మమ్మ? నాన్నమ్మకి చూడలేదు మ్యామ్, అమ్మమ్మకి చూశాను. అమ్మమ్మ సో అమ్మమ్మ బాగా ప్రేమగా చూసుకున్నారా? బాగా మ్యామ్. మిమ్మల్ని దగ్గరికి వచ్చినప్పుడు దగ్గర తీసి చాలా బాగా మాట్లాడతారా? నేను అందరికంటే చిన్న మనవరాల్ని, సో నేనంటే బాగా ఇష్టం ఆవిడకి ఆ, ఉండేది. ఆమె దగ్గర ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? ఆవిడ దగ్గర ఇప్పుడు ఉండాలనిపించేది మ్యామ్. అది. సో మీతో మీకు ఉండాలనిపించాలి. మిర్రర్ లో చూసుకుని మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుకోండి అంటే, ఎంత ప్రేమగా, అప్పుడు ఆ అమ్మమ్మ ఇచ్చిన ప్రేమని ఇప్పుడు మీరు మీకు ఇచ్చుకోండి. ఓకేనా? అంత ప్రేమగా అద్దంలో చూసి మాట్లాడుకోండి. ఇది అందరికీ అండి, ఒకళ్ళకే కాదు. తను చెప్పారు కదా హిమబిందు గారు, సెల్ఫ్ లవ్ అంటారు దీన్ని. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనము ప్రపంచానికి ఏమైనా ఇవ్వగలం. ఓకేనా? మన దగ్గర లేనిది, మనకి కరువైంది బయటకి ఏమిస్తామండి, మన పాకెట్ లో లేని కదా. సో ఎవరో ప్రేమించాలని ఆశించదు, ప్రేమ అనేది ఎప్పుడు కూడా గివింగ్, ఇవ్వటమే. ఓకేనా? అనుకున్నాం కదా, ప్రేమ అంటే అవును. ఇవ్వటం మాత్రమే, ఆశించటం కాదు. ఆశిస్తే అసలు అది ప్రేమే కాదు కదా, స్వార్థం అవుతుంది. కాబట్టి మన గురించి, మన వర్త్ మనకు తెలిసి ఉండాలి. మనం చేసేది కరెక్ట్ అని మనకు తెలిసినప్పుడు అవతల వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా లెట్ దెమ్. పాపం వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఒక మనిషిని ఒక మాట అనడం వలన ఏముందిలే అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలా. కానీ మనం అలాగా ఒక మాట, ఏ మాట నోట్లోంచి బయటకు వెళ్తుందో అదే మన తలరాతిగా మారిపోతుంది. అంత శక్తి ఉంది మాటకి. వాట్ ఎవర్ వి టాక్, మనం అనిన ప్రతి వర్డ్, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా, అది అవతల వాళ్ళ గురించి అన్నాము అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ కి తెలియదు. అందుకని మనము కోపంగా తిడతాం చూడండి ఎవరినన్నా, చాలా ఫీలింగ్ పెట్టి, బోల్డ్ ఫీలింగ్ తో ఎవరినైనా తిట్టాము లేదా ఒక శాపము పెట్టాము అనుకోండి, ఓకే, ఆ ఎఫర్ట్ ఎంతైతే ఎఫర్ట్ పెడతామో ఆ ఎఫర్ట్ అంతా సబ్ కాన్షియస్ మైండ్ లో ప్యాటర్న్ గా అదే ఇంప్రెషన్ పడిపోతుంది. ఇంప్రెషన్ పడిపోతుంది. ఆ ఇంప్రెషన్ పడిపోవటం మూలన ఎవరినైతే ఏం అవ్వాలని కోరుకున్నామో చెడుగా కూడా, అది మనకు కూడా చుట్టుకుంటుంది. అవతల అక్కడ అయ్యిందో లేదో మనకు తెలియదు, అది వదిలేసేయండి. కానీ ఖచ్చితంగా మన లైఫ్ లో చుట్టుకుంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి తెలియని చేస్తున్నారు కదా, ఒకటి వాళ్ళని క్షమించేద్దాం. ఇంకొకటి ఎఫర్ట్ ఇక్కడ ఏం పెడుతున్నాము, మనని మనం ప్రేమించుకుంటాం. ఎంత ప్రేమించుకుంటాం మనం మన దగ్గర అన్నమాట. ఇంకా అది కొరత ఉండకూడదు, సముద్రంలో నీరు లాగా ఎంతైనా ఇవ్వగలం ఎవరికైనా కూడా. అలాంటి అలాంటి ప్రేమని సంపాదించుకుందాం. మనని మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు ఇంకా, కదా. కదా. ఎవరో ఏంటి ప్రేమించేది, మన అసలు మనమే ఇద్దాం అందరికీ ఆ ప్రేమని. ఎవరో ప్రేమించాలా, దానికి మనం అడుక్కోవాలా? అస్సలు వద్దు. ఓకే. సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ వర్త్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఎవరు ప్రేమించాల్సిన అవసరంలా. మీరు తిరిగి ఆ ప్రేమను ఇవ్వండి. పీపుల్ విల్ చేంజ్. టైం తో పాటు దే విల్ చేంజ్. సో మనం ఎప్పుడైతే దానికోసం వాళ్ళ ప్రాకులాటం మానేస్తామో,
ఎఫర్ట్ లేకుండా మనం నార్మల్ గా ఇలా ఉండగలుగుతాము, ఆటోమేటిక్ గా పీపుల్ విల్ చేంజ్. తో పాటు మారుతారు. ఒకవేళ మారలేదన్నా కూడా ఇట్ ఈస్ దేర్ హెడ్, మన హెడ్ కాదు కదా. కదా, ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు అనుకోండి అయ్యో అని, ఇది వాళ్ళ తలనొప్పి నా తలనొప్పి కాదు. ఒక మాట ఏదన్నా అవతల వైపు నుంచి వచ్చినప్పుడు ఇలా తీసుకోండి దాన్ని. ఓకే, ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు చాలా బాధ పెట్టేది ఏదో మాట అన్నారు. ఎవరిని అన్నారు? మనని అన్నారు అని మనం అనుకుంటున్నాం. మనని అనలేదు అని అనుకుంటే, అంటే మాటకి ఎప్పుడు శక్తి వస్తుందండి? అవతల వాళ్ళు మాట్లాడారు, దానికి ఎప్పుడు శక్తి ఉంటుందో తెలుసా? దానిలో పవర్. అది మనం తీసుకున్నప్పుడు దానికి శక్తి లేదు. గమనించండి, వాళ్ళు అన్నందుకు రాదు ఇదంతా. అనిన దానిని మనం తీసుకుంటే వస్తుంది. ఏంటి అన్నారు అనే దాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు వస్తుంది దానికి శక్తి. మీరు ఒప్పుకోవద్దు, మీరు క్యాజువల్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. ఆ మాటను మీరు తీసుకోవాలా, బిహేవ్ లైక్ దట్, అలవాటు చేసుకోండి అది. అండ్ మీరు మీ వైపు నుంచి తిరిగి ఇంకో మాట అనద్దు, అవసరం లేదు. ఓకే, యూజ్ యువర్ సైలెన్స్, నిశ్శబ్దాన్ని వాడాల్సింది ఇక్కడ. ఓకే, ఇది అన్నిటికంటే శక్తివంతమైన టూల్. ఎప్పుడు మనుషులు పదే పదే ఇబ్బంది పెట్టే చోట యూ డోంట్ టాక్, మాట్లాడద్దు ఆ మనుషులతో. ఓకేనా? వెరీ లెస్. మాట్లాడితే మంచిగా మాట్లాడతారు, ఓన్లీ మీ డ్యూటీస్ చేస్తారు. అంటే మీ ధర్మంగా మీరు ఏం చేయాలో మీరు మనస్ఫూర్తిగా వాటిని చేయండి. వాళ్ళు ఇలా అంటున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళకు మీరు చేయాల్సిన మీ డ్యూటీస్ మానేశారనుకో, మీ మనస్సాక్షి పదే పదే మిమ్మల్ని పించి చేస్తుంది. ఏమని? నువ్వు ఈ రోజు చేయాల్సిన పనులు చేయలేదు కదా. ఎవరు అడిగినా అడగపోయినా, దొంగతనం చేశాడు దొంగ, పోలీసులు దొరకకుండా దాక్కుంటాడు, లేదంటే ఎవరినో హత్య చేశాడు దాక్కుంటాడు. ఎన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నా తనలో తను దాక్కోగలిగాడు కదా. మన మనసాక్షి రాత్రి పడుకునేప్పుడు అడుగుతా ఉంటది, నువ్వు చేసింది నువ్వే కదా అని చెప్పి. నిద్రపోలేడు అందుకనే, తప్పు చేసిన వాడు. అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇంకేమీ లేదు. సో వదిలేయండి వాళ్ళని. వాళ్ళు నిద్రపోలేరండి తప్పులు చేసిన వాళ్ళు. మాటలనే వాళ్ళు మనస్సాక్షి అనేది ఉంటది అందరికి, ఎంతో కొంత ఉంటుంది. కొంతమందికి అది చాలా తక్కువ వినపడతా ఉంటుంది, కొంతమంది చాలా పెద్దగా వినపడతా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ దర్ కాన్షియస్నెస్ ఇది. ఓకేనా? వాళ్ళ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకున్న దాని మీద. ఈ శబ్దం ఎక్కువ అవ్వాలి కాన్షియస్నెస్. చిన్న తప్పు చేస్తున్న లోపల నుంచి తనుకు రావాలి అనమాట. అలా ఉన్నామంటే నార్మల్ గా ఉన్నామని అర్థం. తప్పు చేయనివ్వట్లేదు చూడండి లోపల నుంచి, అది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగున్నామని అర్థం. ఓకేనా? ఎవరికైతే అది లేదో పాపం, లేదంటే తెలియట్లేదో వాళ్ళు అయ్యో పాపం అనుకోండి అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అయింది. మనము మిగతా దేర్ ఆర్ సమ్ హ్యాండ్ రైజింగ్స్ మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్. రేపు క్లాస్. మ్యామ్ ఒక డౌట్. 6:43 కదా. మేము యాక్చువల్గా ఈరోజు పాప వాళ్ళకి స్కూల్ ఉంది, ఎగ్జామ్ ఉంది. సో థ్యాంక్ యూ We'll continue tomorrow. రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హ్యావ్ ఎ సార్. గ్రేట్ థ్యాంక్ యూ మ్యామ్. Thank you, sir. Love you all. Namaste. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, sir.